అనేక సంవత్సరాల క్రితం ఒక సుందరమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు సువర్ణగిరి. ఆ రాజ్యాన్ని ఒక తెలివైన దయగల రాజు పాలించేవాడు. ప్రజల సమస్యలు విన్న వెంటనే పరిష్కారం చెప్పేవాడు. ఆయన న్యాయం, ధైర్యం, తెలివితేటల వల్ల ఆ రాజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు మనం ఆ తెలివైన రాజు చేసిన ఒక అద్భుతమైన తీర్పు కథ వినబోతున్నాం. ఒకరోజు ఉదయం రాజు సభలో కూర్చున్నాడు. ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి వరుసగా వచ్చారు. రాజు మొదటి మహిళను అడిగాడు, "ఈ బిడ్డ నీదని ఎలా చెబుతావ్?" ఆమె చెప్పింది, "నేనే ఈ బిడ్డను పెంచాను. ఇది నా ప్రాణం." తర్వాత రెండో మహిళను అడిగాడు. ఆమె కూడా అదే మాట చెప్పింది. ఇప్పుడు రాజు చాలా కష్టంలో పడ్డాడు. ఎందుకంటే ఇద్దరూ నిజంగానే ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా ఏం చెయ్యాలో తెలియక రాజును చూస్తున్నారు. అప్పుడు ఇద్దరు మహిళలు ఒక చిన్న బిడ్డతో రాజు ముందుకు వచ్చారు. వారిద్దరూ బిడ్డను గట్టిగా పట్టుకుని, "ఈ బిడ్డ నాదే" అని వాదించసాగారు. రాజు ఒక్కసారిగా సైనికుణ్ణి పిలిచాడు. "ఈ బిడ్డను 2 ముక్కలుగా కోసి ఇద్దరికీ పంచండి" అని గట్టిగా చెప్పాడు. అది విన్న వెంటనే సభలో అందరూ షాకయ్యారు. ఒక మహిళ గట్టిగా ఏడుస్తూ, "అయ్యో, బిడ్డను చంపకండి, ఆమెకే ఇచ్చేయండి, నాకు బిడ్డ బతికితే చాలు" అని చెప్పింది. మరో మహిళ మాత్రం నిశ్శబ్దంగా నిల్చుంది. అప్పుడు రాజు చిరునవ్వు నవ్వాడు. "ఈ బిడ్డ నిజమైన తల్లి ఈమెనే" అని మొదటి మహిళను చూపించాడు. ఎందుకంటే నిజమైన తల్లి తన బిడ్డ ప్రాణం కోసం ఏ త్యాగమైనా చేస్తుంది. సభలో ఉన్నవారందరూ రాజును ప్రశంసించారు. "మన రాజు ఎంత తెలివైనవాడు" అని అన్నారు. ఆ మహిళ ఆనందంతో బిడ్డను హత్తుకుంది. రాజు న్యాయం వల్ల రాజ్యమంతా సంతోషించింది. ఆ రోజు నుండి ప్రజలు రాజును మరింత గౌరవించారు. ఆయన తీర్పులు ఎప్పుడూ నిజానికి దగ్గరగా ఉండేవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.